హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకేనండి. ఓకే, సో శ్రీలత గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. ఓకే. వంకాయతో ఏదైనా టేస్టీగా మీ చాయిస్ లో మంచి వంట చేసి చూపించమని అడుగుతున్నారు. ఎందుకంటే వంకాయతో చాలా రకాలు చూపించాం కదా, సో చాయిస్ మీకే ఇచ్చేసారు. కొంచెం ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ తో ఏదైనా వెన్న కాంబినేషన్ లో చేసుకుందాం. ఓకే. ఎక్కువ స్పైసీగా లేకుండా కొంచెం సింపుల్ గా, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆ ఫ్లేవర్స్ అంటే మిక్సింగ్ ఫ్లేవర్ లో వస్తుంది. సో రోటీ కాంబినేషన్ కి అలాగే సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో వెన్న వంకాయ కూర. Yes. ఓకే ఓకే మరి వెన్న వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెన్న వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. ఓకే అండి, మరి వెన్న వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదేమో దీనికి. లేదండి, చాలా సింపుల్ గా. ఓకే. సో కాకపోతే ఓన్లీ వంకాయ, ఇంకే వెజిటేబుల్ లేదు. ఐ మీన్ ఉల్లిపాయలు కానీ ఇట్లాంటివి ఏవి ఏం లేదు. కొంచెం టేస్ట్ కోసం కొంచెం మనం అల్లం వాడుతున్నాం, కొద్దిగా స్పైసీ కోసం పచ్చిమిర్చి. సో ఇంకా మొత్తం పచ్చిమిర్చి ఘాటుతోనే. అవునండి. నైస్ నైస్. సో బేసిక్ గా వంకాయ ఇంకా అల్లం కాంబినేషన్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మరి ఏం లేకుండా కొంచెం మరీ ఎక్కువ ప్లెయిన్ గా అయిపోకుండా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ బటర్ కాంబినేషన్స్ కి బాగా సెట్ అవుతాయండి. సో కొద్దిగా జీలకర్ర. ఓకే. ఈ వంకాయ, బంగాళదుంప ఇలాంటి వాటితో చాలా ప్రాసెస్డ్ వంట చేసుకున్నా కూడా బాగుంటుంది, సింపుల్ గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో జీలకర్ర వేసిన తర్వాత అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో మన కారం అంతా పచ్చిమిర్చిదే కాబట్టి అది ఎంత ఘాటు ఉందో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ డిష్ మరీ స్పైసీగా ఉండకపోతే బాగుంటుందని ఇందాక రాజు గారు చెప్పారు కాబట్టి కొద్దిగా సెమీగా ఉంటే టేస్టీగా ఉంటుంది అనుకుంటా. సో దీంట్లో వంకాయ ముక్కలు, నల్ల వంకాయ ఆర్ తెల్ల వంకాయ, యువర్ చాయిస్, ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే వంకాయ అనుకుంటారు కానీ ఏదో కలరే చేంజ్ అని, కాకపోతే టేస్ట్ లో కూడా కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. పొడుగు వంకాయలు ఒక రకంగా ఉంటాయి మనకి, అంటే చిన్నవే. అండ్ బేసిక్ గా అందుకే మనకి ఒక్కొక్క వంకాయతో డిఫరెంట్ టేస్ట్లు బాగా వస్తాయి. అదే వంకాయ అప్పుడప్పుడు కొంతమంది వంకాయ ఇష్టం లేదంటారు, నాకు అంటే వచ్చిన షాక్. ఎందుకంటే సాల్ట్ వేసి కొంచెం తొందరగా దీంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి మనం తొందరగా మగ్గిపోతుంది. సో ఎందులో వేసినా కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ ఎవరి టేస్ట్ వాళ్ళే కాబట్టి మనం ఏం కామెంట్ చేయలేము. బట్ స్టిల్ ఇది కొంచెం మిగతా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే తులసి ఆకులు, పుదీనా ఆకులు ఈ రెండింటినీ బాగా నలిపి రసం తీసి ఆ రసంలో 2 చుక్కల నిమ్మరసం యాడ్ చేసుకుని మొటిమలు ఉన్న చోట క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. చూద్దామా రాజు గారు? ఓకే. మంచి స్మెల్ వస్తుంది అండ్ చక్కగా చిట్కా కూడా చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీంట్లో కొత్తిమీర. ఓకే. సో ఇలాంటి వాటిల్లో కొంచెం ఆ కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటాయి. పుదీనా. సో పేస్ట్ లా కాకుండా మనం ఇలా కొంచెం పుదీనా, కొత్తిమీర ఇలా సన్నగా తురిమేసి వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో పేస్ట్ లా వేసిందంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, అది కొంచెం వేగడానికి, ఆ పచ్చివాసన పోవడం. సో కాబట్టి మనం డైరెక్ట్ గా ఇలా వేసుకోవడమే బెటర్ అండి. మనకి ఫాస్ట్ గా అయిపోవాలంటే ఈ ప్రాసెస్, కొంచెం టైం పట్టినా పర్వాలేదు అనుకుంటే పేస్ట్ చేసి వేసుకోవచ్చు. సో అప్పుడు ఆ పేస్ట్ ఏంటంటే ఈ వంకాయలకి అంతా కోటింగ్ లాగా వచ్చేసి బాగుంటుంది. సో ఏదేమైనా ఈ రెండు ఊరికే వేసినా ఆ ఫ్లేవర్ వస్తుంది, పేస్ట్ లా చేసినా అది వస్తుంది, పట్టేస్తుంది అది. సో కాబట్టి ఎలా చేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. సో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఓకే. కొంచెం ఆ పెరుగు వేయటం వలన కాస్త ఆ వెట్ ఇది వస్తుంది కదా మనకి.
ఓకే, సో ఓవరాల్ కొంచెం మనకు ఆ వెన్న తాలూకు కమ్మదనం ఎక్కువ తెలుస్తుంది. అండ్ పుదీనా కూడా కొంచెం ఫ్రై అయిన కొద్దీ మనకి ఆ స్మెల్ బాగా వస్తుంది కదా. ఎస్. సో అన్నీ మిక్స్డ్గా బాగుంది. సో ఇది కొంచెం అంటే స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అలా యాడ్ చేసుకుని చేసుకున్నా టేస్ట్ బాగానే వస్తుంది కదా. సో దీంతో మనకు కావాల్సినట్టు ఇంకా కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ మనం చేసుకోవచ్చు. మసాలా కానీ ఇట్లా పొడులు యాడ్ చేసుకొని, సో మీరు చెప్పినట్టుగా కొంచెం అది పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, సో అలా మార్చి మనం వేరేగా చేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో పైన ఇంకొద్దిగా సో మెల్లిగా కరిగేసేది స్ప్రెడ్ వరకు వచ్చేస్తుంది. బాగుంది. ఓకే, సో వెన్న వంకాయ కూర రెడీ. వావ్, చూసారు కదండి, వెన్న వంకాయ కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెన్న వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆపై వెన్నతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెన్న వంకాయ కూర రెడీ.